గారికి, వేదికను అలంకరించిన మా సినీ పెద్దలకు, అలాగే మా వ్యాపార సోదరులకి, రియల్ ఎస్టేట్ ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ సోదరులకి, అలాగే విష్ణు గారికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి నాకు మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ సత్కారం చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా వారితో పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇవాళ రోజున ఆయన ఎక్కడెక్కడో కూడా ఉండొచ్చి కూడా నా ఫంక్షన్కి రావాలి అని అన్నీ వచ్చి ఇక్కడ రావటం, వారి చేతుల మీదుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెల్లవారుజాము 4 కాడి నుంచి ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఎక్కువసేపు నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడ్ని ఒక ముఖ్యమైన విషయం మీరు ఉండగానే మాట్లాడదలుచుకున్నాను సార్. ఒకప్పుడు అందరినీ కూడా రాజులు పోషించేవారు, వాళ్ళకి బహుమతులు ఇచ్చేవారు, బిరుదులు ఇచ్చేవారు, అన్నీ ఇచ్చేవారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అవార్డులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కానీ అవార్డులు ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా మనకు నంది అవార్డ్స్ అనేది దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఇప్పుడు వరకు జరిగినాయి అన్నీ కూడా. మా అందరికీ ఏమిటంటేనండి, ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు ఇచ్చింది అంటే దాన్ని ఘనంగా చెప్పుకుంటాం మేమందరం కూడా. దాని మీద లక్షల కోట్లు రావు, లక్షల కోట్లు రాకపోయినా కూడా ఒక ప్రభుత్వ అవార్డు వచ్చిందంటే మాత్రం ఎంతో ఆనందపడతాం మేము. ఆ విధంగా జరుగుతున్నది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది దురదృష్టవశాత్తు జరిగిందన్నా ఎలా జరిగిందో కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డ్స్ ఎవరు ఇవ్వాలి అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పేరు మీకే వచ్చింది కాబట్టి నంది అవార్డు మీరే ఇవ్వండి, మీరు ఇస్తేనే బాగుంటుంది అని చెప్పారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 years ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన కూడా ఈ ఎలక్షన్ హడావులు ఇవన్నీ ఉంటాయి, అది కూడా గత 2-3 సంవత్సరాలుగా ఇవ్వట్లేదు. అది కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 5 ఏళ్లలో కూడా ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 1 సారి 2 సార్లు